హరి ఓం తల్లి. అమ్మ, మనం ఇంట్లో పూజ గదిలో శివలింగాన్ని పెట్టి పూజ చేయొచ్చా? అదేవిధంగా శ్రీచక్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇవి రెండు ఉన్నప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించి పూజ విధానం అనేది చేయాల్సి ఉంటుంది? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, శ్రీచక్రం అంటే నీ శరీరమే. శ్రీచక్రం వేరే ఏది కాదు, ఈ దేహమే. నువ్వు ఈ దేహానికి ఏం పాటిస్తున్నావు? నువ్వు శుచిగా ఉండాలి అని చెప్పి స్నానం చేస్తున్నావు, శక్తివంతంగా ఉండాలని చెప్పి ఆహారాన్ని తీసుకుంటున్నావు, అందంగా కనిపించాలని అలంకరిస్తున్నావు. మరి నీ దేహానికి ఎలాగైతే చేస్తున్నావో శ్రీచక్రానికి కూడా అవే నియమాలు. శుచి లేకుండా, శుభ్రత లేకుండా అయితే ఇల్లు ఉంచకూడదు. అంటే ఎప్పుడైనా శ్రీచక్రం ఉన్నా లేకపోయినా శుచిగా ఉండాలి. అవునా? ఆ శుచి పాటిస్తే చాలు. నీట్నెస్ ముఖ్యంగా మనం మోడర్న్ ఇప్పుడున్న భాషలో చెప్పుకోవాలని నీట్నెస్ ఉండాలి. అంటే ఎలా పడితే అలా ఇప్పుడు మనం ఎన్నెన్నో చోట్లకు వెళుతూ ఉంటాం. అంటే ఇదేదో చెడు ఏదో జరిగిపోతుంది కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు బ్రాహ్మణులు మడి 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 అంటారని ఆ మడిని వెక్కిరిస్తూ ఉంటారు. అవునా? అక్కడ అది వేరే. మడి మడి అంటే అది అతిగా చేస్తే మూఢాచారం అవుతుంది. కానీ ఎందుకు ఆ మాట చెప్పారు? ఇప్పుడు మనకు కరోనా వచ్చినోడు మనం చూడలేదా? ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోకూడదు, ఒకళ్ళు తిన్నది ఒకళ్ళు తినకూడదు అని చెప్పారు. ఎందుకు? ఈ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అంటరాని వాళ్ళు అనేటట్టు. అదే వాళ్ళు శుచిగా ఉండడం కోసం మడి అని చెప్పేసి దూరంగా ఉండండి అంటే దాన్ని ఎన్నెన్నో తీశారు. అవునా? ఆ రకంగానే ఇది కూడా ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా మనం తీసుకునే విధానంలో ఉంటుంది. తీసుకునే విధానాన్ని బట్టి మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క ధర్మాన్ని, మన నియమాలని భగవంతుడు మనకి సనాతనం నుంచి మనకి ఇచ్చినటువంటి దాన్ని పాటిస్తూ ఉంటే సరిపోతుంది తప్ప ప్రత్యేకించి ఏమీ చేయనవసరం లేదమ్మా. అయితే ఆ భగవంతుని అనుగ్రహం త్వరగా పొందాలి అంటే కనుక పౌర్ణమి, అమావాస్యలప్పుడు అలాంటప్పుడు ఏం అక్కర్లేదు, కొంచెం పాలో లేకపోతే నీళ్లతోనూ అభిషేకం. అందులో ముఖ్యంగా శ్రీచక్రానికి లక్ష్మీదేవి కావాలి అంటే, లక్ష్మీదేవి అంటే ధనం, ధనం కావాలి అంటే, లేకపోతే ఐశ్వర్యం, అనుగ్రహం కావాలి అంటే చెరుకు రసంతో. చెరుకు రసం ఎందుకు అంటే చల్లదనము, తీపితనం. ఆ ఇల్లు తీయగా అంటే ఆనందంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉండాలి అంటే, చల్లదనంగా, తీపితనంగా ఉండాలి అంటే చెరుకు రసంతోనే వీలైనప్పుడు అభిషేకం చేసుకుంటూ, పౌర్ణమికి ముఖ్యంగా చేసుకుంటే, పౌర్ణమికి ఎందుకంటే చల్లదనం ఏమిటమ్మా అక్కడ? చంద్రుడు పూర్ణత్వం పొంది ఉంటాడు. చంద్రుడు చల్లదనానికి ప్రీతికరం. అలాగే ఇక్కడ మనము నువ్వు ఏ కులంలో, ఏ మతంలో అయినా తీసుకో, అందరూ చంద్రుడిని పూజ చేసేవాళ్ళే. అవునా? చంద్రుడికి నమస్కరించుకో. సూర్యచంద్రులు లేనిది ఏమీ లేదు. చంద్రుడికి నమస్కరిస్తారు. ఆ చల్లదనం ఉండాలి. అందుకనే పౌర్ణమి రోజు అన్నాం. ఇక శివలింగం, శ్రీచక్రం ఎలాగైతే నీ దేహానికి ప్రతిరూపమో శివలింగం అనేటువంటిది ఈ విశ్వం, ఈ భూగోళం, భూమి, ఈ భూగోళానికి నిదర్శనం. మనం భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు అన్నామా? అంతటా అన్నిటా భగవంతుడే ఉండేటప్పుడు నిరాకారంగా కనిపిస్తున్నాడు అక్కడ. నీకు భూమి ఎలాగుందో భూమికి ప్రతిరూపంగా మనం శివలింగంగా భావిస్తాం. వాస్తవం కూడా అదే. ఈ జగత్తే శివలింగం. మనం జగత్తులో లేవా? భూమి మీద లేవా? దానికి కూడా నీకు ఎప్పుడు శాంతంగా ఉంటావు? చల్లగా నీళ్లు పోసుకుంటూ ఉంటే. ఎప్పుడు కూడా శివుడికి అభిషేక నీళ్లు పోస్తూ ఉంటారు. ఎందుకు? ఉగ్ర రూపంలో శక్తి,
ఉత్పన్నమవుతూ ఉంటుంది. శాంతింప చేయడానికి నీళ్లు పోస్తారు. అదే పని నువ్వు చేస్తే చాలు. ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది కొంతమంది ప్రత్యేకించి శివలింగాలు పెట్టుకుంటూ ఉంటారు. మన పూర్వీకులు కూడా ఇళ్లల్లోని అన్నీ పెట్టి పూజ చేస్తూ ఉండేవారు. కాకపోతే శుచి పాటించాలి. నీ దేహానికి ఎలాగైతే నువ్వు అన్నీ చేస్తున్నావో అవే అక్కడ చెయ్యి. అలంకరణ, పొద్దున లేచి ఒక దీపం ఎందుకు వెలిగిస్తాం? దీపం వెలిగించడానికి కారణం ఏమిటి? దీపం వెలిగించడానికి కారణం ఏమిటంటే అజ్ఞానంలా కూడుకున్నటువంటి చీకటి. ఈ అజ్ఞానమే చీకటి. ఈ చీకటి తొలగడానికి వెలుగు అనేటువంటి ఆ దీపాన్ని వెలిగించి జ్యోతి మన జీవితాల్లోని వెలుగు తీసుకురావడం కోసం దీపం. అందుకనే ఏ ఇంట్లో ప్రతిరోజు ఏమి చేసినా చేయకపోయినా దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోని ప్రశాంతత ఎన్ని వచ్చినా, మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్ట నష్టాలు రావడము, బాధలు సంతోషాలు రావడం సర్వసాధారణం. కాకపోతే ఏంటంటే ఇలా నిత్యం దీపం వెలిగిస్తూ నిత్యం భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండేటప్పుడు ఆ మంత్రశక్తి బలంతో ఆ దీపారాధన ద్వారా వచ్చిన దీపారాధన వల్ల ఇల్లు ఆనందం, ప్రశాంతత వస్తుందండి. అది కారణం. చక్కగా వివరించారు. హరి ఓం.